హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే హరికథ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్ కి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో కథలోకి అయితే వెళ్ళిపోదామా? హరి చిన్నప్పటి నుండి ప్రకృతిని ప్రేమించేవాడు. అతని గ్రామం కొండచరియల మధ్య ఉండేది. పిల్లలు ఊరిలో ఆడుకోవడం, పండుగల కోసం సంతోషంగా గడపడం చేయగా, హరి మాత్రం అడవికి వెళ్లి పక్షులను గమనించేవాడు, జంతువులను చూసి ఆనందించేవాడు. అతనికి ప్రకృతి మాధుర్యం, నిశ్శబ్దం, మరియు అక్కడి జంతువుల హావభావాలు చాలా ఆసక్తికరంగా అనిపించేవి. హరి 25 ఏళ్ల వయసులో తన గ్రామాన్ని వదిలి కొండ ప్రాంతానికి వెళ్లిపోయాడు. అప్పుడు అతని మనసు పూర్తిగా ప్రకృతి వైపే మళ్లిపోయింది. తిండి కోసం జంగిలి పండ్లు, వేరుశనగలు తినేవాడు. హరి తన జీవితాన్ని సులభతరంగా మార్చుకున్నాడు, కాని తన ఆనందం ప్రకృతితోనే కలసి ఉండేది. అడవిలో ఉండడం వల్ల హరి వివిధ జంతువులను దగ్గరగా చూసే అవకాశం పొందాడు. కొంతకాలానికి జంతువులు కూడా హరిని ఓ మిత్రుడిగా చూశాయి. చిరుతపులులు అతనిని దూరంగా గమనించేవి, కాని ఎప్పుడూ దాడి చేయలేదే. కుందేళ్లు, సాలీడు కోతులు అతనితో ఆడుకునేవి. హరి దాదాపు తన జీవితాన్ని జంతువులతో కలిసి గడిపేశాడు. ఒకసారి ఒక చిన్న పులి గాయపడినట్లు అతనికి తెలిసింది. హరి తన దగ్గర ఉన్న సామగ్రితో పులి గాయాన్ని మాన్పాడు. ఆ సంఘటన తరువాత ఆ పులి అతనితో స్నేహితులా ఉండిపోయింది. జంతువులు హరిని తమ మిత్రుడిగా గుర్తించాయి. ఇప్పుడు హరి 40 సంవత్సరాల వయసులో అడవిలో తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాడు. అతనికి జంతువులు, ప్రకృతి తోడుగా ఉన్నాయి. హరి జీవిత కథ సాదాసీదాగా అనిపించవచ్చు, కాని అది ప్రకృతిలో జీవించే నిజమైన ఆనందాన్ని చూపిస్తుంది. ఇలాంటి కథలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.